దీనమ్మ రోడ్ లేదు, రోడ్ లేదని చెప్తుంది. ఎలానే ఆడుకుంటుంది ఇది కూడా. ఛీ. పుడ్చేరి నుంచి కూడా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను ఇక్కడ నుంచి చెన్నై. చాలాసేపు నుంచి చూస్తున్నాను, 83% దగ్గర నుంచి అయితే ఫ్రంట్కి వెళ్ళట్లేదు. ఒక్కొక్కసారి అయితే వీల్ ఛార్జర్తో అయితే ఛార్జ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అదిగోండి, అనేబుల్ టు ఛార్జ్ ద స్కూటర్ అని వచ్చేస్తుంది. అప్డేట్ చేసినప్పటి నుంచి తీర్చేస్తుంది ఛార్జ్ ఎక్కడానికి. అస్సలు ఎక్కట్లేదు. ఇంకొకరు ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కిందంటే నాకు ఎక్కలేదంటే అప్పుడు అర్థం అవుద్ది. సరిపోయింది సంబడం. పని చేయట్లే. పని చేయట్లేదు అసలు, ఏం చూపించట్లేదు. అది ఏదో ఒక ఆప్షన్ చూపించాలి కదా. ఏం ఆప్షన్ చూపించట్లేదు ఏంట్రా? ఏదో ఒకటి చూపి. టిక్ అని సౌండ్ రావాలి, ఏం రావట్లేదు. హైపర్ ఛార్జర్ అయితే వర్క్ చేయట్లేదు ఇక్కడ. బ్యాటరీ వచ్చేసి 12% ఉంది. బొక్కలో ఉంది అది. అది ఏం ఛార్జింగ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, కానీ అందులో మాత్రం అడ్జస్ట్ ఫ్యాన్స్ మాత్రం గిరగిరా తిరుగుతున్నాయి. సో ఇంకా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఇక్కడ నియర్ బై ఉంది. నియర్ బై అంటే 4 కిలోమీటర్స్ ఉంది. అది కూడా వెళ్ళిపోతుంది కింద. జస్ట్ 2 మినిట్స్ అంతే, ఒక 2 to 5 మినిట్స్ అవుద్దేమోలే. ఎండ మాత్రం ఇలా ఇటు సైడ్కి వన్ సైడ్కి వచ్చే కొలితే ఇంకా రాడ్ వేసేస్తుంది అంతేలేండి. ఇంకా హైవే ఎక్కినప్పటి నుంచి అలాగే తోలు తీరుస్తుంది, మామూలుగా తీరట్లేదు. ఏంటిది రోడ్డు, ఏదో రోడ్డు చూపిస్తుంది, ఇది కూర్చోట్టుకుంది. ఇలా రోడ్డు ఉంది అసలు. దిక్మల్ మొక్క రోడ్లు లేని రోడ్లలో చూపిస్తుంది. ఇది ఆ రోడ్డు అంటే అమ్మాయి ఏదో తాకేసింది కింద నుంచి. రోడ్డు ఉందా? బొంగు ఉంది ఇక్కడ రోడ్డు. దీనమ్మ రోడ్ లేదు, రోడ్డు లేదని చెప్తుంది. ఎలానే ఆడుకుంటుంది ఇది కూడా. వీళ్ళు ఏమనుకుంటారు, ఎవడి పిచ్చోడు ఎలా వెళ్తున్నాడు అని అనుకుంటారు వీళ్ళు. వాళ్ళకి తెలియదు కదా మనం ఈ పిచ్చి మొక్కం దాన్ని ఫాలో అవుతున్నామని. ఇప్పుడు ఇందాకే సంకనాకవా అలా చెప్పడం మానేసి. ఆఫ్ రోడింగ్లు చేస్తున్నావు నాతో, ఆఫ్ రోడింగ్ రోడ్లు. కొత్తది ఓలా. ఓయ్ బాబ్రే, అమ్మా ఏదో రోడ్డుకి వచ్చాను. ఫోర్ కిలోమీటర్స్ 10 మినిట్స్. అక్కడ కూడా ఛార్జింగ్ ప్లగ్ లేకపోతే చంపేస్తాను ఇంకా వాళ్ళని. సారీ. సో ఇప్పుడైతే నేను వర్క్ చేసుకుంటున్నాను. బైక్ అయితే ఛార్జింగ్ అక్కడ పెట్టేశాను. ఇది వచ్చేసి పుదుచ్చేరిలో ఉన్న షోరూమ్ అనమాట. ఇది ఓలా షోరూమ్. షోరూమ్ నుంచి అయితే పక్కన ఉన్న ఒక దిక్కనికి అయితే వచ్చేసి ఇక్కడైతే మీల్స్ తినేసాను. సో ఛార్జ్ వచ్చేసి 88% ఉంది. నా లగేజ్ కూడా షోరూంలోనే వదిలేసాను. సో అంటే లగేజ్ కూడా పెట్టుకొని వెళ్ళడానికి తిరగడానికి అవ్వట్లేదు అని చెప్పి లగేజ్ అయితే వదిలేసాను. సో ఇక్కడ నియర్ బై ఉన్న లొకేషన్స్ అయితే చూస్తున్నా.
ఇక్కడ కవర్ చేయాల్సినవి వచ్చేసి ఒకటే వచ్చి ఇక్కడ ఫస్ట్ చర్చ్ ఒకటి ఉంది ఇక్కడ. సో ఫస్ట్ అయితే చర్చ్ అయితే చూసేద్దాము. ఈ చర్చ్ నేమ్ వచ్చేసి బిసిల్కా ఏదో ఉంది, బిసిల్కా చర్చా. 1 minute. బసిల్కా బసిల్కా హార్ట్ బసిల్కా అంట. హార్ట్ బసిల్కా చర్చ్కి అయితే వెళ్తున్నాను ఫస్ట్. ఏదో ఆపుతున్నట్టు ఉంది, ఇది వెళ్ళట్లా సరిగా. ఓకే, ఇప్పుడు ఊగట్లేదు, లగేజ్ లేకపోతే ఊగట్లేదు చూసారా. పికప్ అయితే నార్మల్గా అయితే లేదు, బట్ పుడ్చేరిలోనే పాండిచ్చేరి కూడా ఉంది ఇక్కడ ఒక ప్లేస్లో. ఇదంతా వచ్చేసి పుడ్చేరి అనమాట. పుడ్చేరి తిరగట్లేదు, నేమ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నాయి. పుడ్చేరి లగేజ్ లేక ఏంటో తెలియదు, కొంచెం వెరైటీగానే ఉంది బైక్ వచ్చేసి డ్రైవ్ చేయడానికి. బ్యాలెన్స్ అవ్వట్లేదా ఏంటి నాకేం అర్థం కాలేదు. ఇది కొంచెం కాదు, కొంచెం ఎక్కువగానే ఉంది డిఫరెన్స్ అయితే. ఇదేదో బస్సులో చిన్న బస్సులోనే ఉంది ఏకంగా, ఆటో కాదు ఇది. మొత్తం మంద మేకల మందలా ఉన్నారు. అమ్మ బాబాయ్, స్పోర్ట్లో ఉంది ఇది. ఈ స్పోర్ట్లోనే జుమ్ అంటుంది. ఒకసారి బై మిస్టేక్ మర్చిపోయి కనుక తిప్పానే, స్పోర్ట్ మోడ్లో పెట్టి మళ్ళీ మార్చలేదని మర్చిపోతే ఇంక అంతే, జుమ్ అని లేచిపోతుంది పైకి. ఓకే, నార్మల్ ఇస్ ఓకే. ఓ వచ్చేసానా, నేను ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోతున్నాను. సో మనమైతే వచ్చేసాము. ఇక్కడ బైక్ పార్కింగ్ లోపల పార్క్ చేసుకోవచ్చు అనుకుంటా అయితే. ఇంకా చూడండి చర్చ్ వచ్చి ఎంత ఉందో. ఓ లోపల ప్రేయర్ కూడా జరుగుతున్నట్టుంది. ఇప్పుడు ఉన్నది వచ్చేసి బసిలికా చర్చ్ దగ్గర అయితే ఉన్నా. సో ఇదైతే చూడండి, ఫస్ట్ ఏమైనా కొడుతుంటుంటే ఫస్ట్ ఇది వస్తుంది అనమాట. పుడ్చేరిలో ఉన్న లొకేషన్స్లో కొడుతుంటుంటే ఫస్ట్ అయితే ఇది వస్తుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి అయితే వెళ్తున్నాం. చాలా పెద్దది ఉంది.
అండ్ ఇక్కడ నుంచి సెకండ్ ప్లేస్ వచ్చేసి గాంధీ స్టాచ్యూకి అయితే వెళ్తున్నాను. ఓ క్లోజ్ చేస్తారా. ఇక్కడ నుంచి సెకండ్ ప్లేస్ వచ్చి గాంధీ స్టాచ్యూ. సో అది వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది అది కూడానే. అక్కడ బీచ్ నియర్ బైనే ఉందన్నమాట ఇది కూడా. సో బీచ్ అవన్నీ కవర్ చేసేద్దాం. ఇంకా మ్యాక్సిమం 3-4 ప్లేసెస్, ఇంకా ఎక్కువ ఏం లేవు ఇక్కడ. మ్యాక్సిమం ఎక్కువ ఏం లేవు నార్మల్గా అయితే. మనకు అంత ఇంట్రెస్టింగ్గా చూసేవని చెప్తున్నాను. మామూలుగా అయితే ఉన్నాయి కానీ మెయిన్లీ చూడాల్సినవి అని చెప్పేసి నేను అవి చూస్తున్నా. ఇక్కడ నుంచి లెఫ్ట్, బీచ్ పక్కనే ఉన్నా నేను. ఇక్కడ నుంచి లెఫ్టా? ఇదే కదా, యా ఇదే. ఈ ఆటో ఎవరికైనా పేరు తెలిస్తే ఈ పేరు అయితే కామెంట్లో పెట్టండి. నేమ్ ఏంటో ఆ ఆటోది. చూడండి ఆటో టోటలీ డిఫరెంట్గా ఉంది. ఆటో వచ్చేసి ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్లో అయితే పెట్టండి. చూద్దాం ఆటో నేమ్ ఎవరైనా పెడతారేమో. ఇదిగోండి ఇది ఒక ఆటో. టుట్టు అంటున్నాయి, భలే ఉన్నాయి అవి. గాంధీ స్టాచ్యూ దగ్గర కూడా రీచ్ అయిపోయాము. సెకండ్ వచ్చేసి గాంధీ స్టాచ్యూ. ఏమో ఇది ఎందుకు గాంధీ స్టాచ్యూస్ ఎక్కడా లేనట్టు చూపిస్తుంది కొత్తగా. బాబరీ రోడ్ ఏంటి ఇలా ఉంది? దిగడానికి ఉండదా ఏంటి బీచ్లోకి? ఏమో తెలీదు. సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసి చూద్దాం. పుచ్చేరి రాక్ బీచ్ ఇది వచ్చేసి. అండ్ ఇక్కడే గాంధీ స్టాచ్యూ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి గాంధీ స్టాచ్యూ. అండ్ బ్యాక్ సైడే పుచ్చేరి రాక్ బీచ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గాంధీ స్టాచ్యూ ఇది. ఇక్కడ కూడా వచ్చేసి వాటర్ అయితే బ్లూ కలర్లోనే ఉన్నాయి. సో ఇప్పటికీ ఇంకెక్కడ 2 లొకేషన్స్ అయితే అయ్యాయి. 1 వచ్చేసి చర్చ్ ఒకటి అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాంధీ స్టాచ్యూ అండ్ బీచ్. 3 అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. బైక్ వచ్చేసి అక్కడ పెట్టాను. ఇది లిటరల్లీ మామూలుగా నార్మల్ వైజాగ్లో కూడా లేదు, కొంచెం ఫారెన్ టైప్ ఉందన్నమాట చూడడానికి. మొత్తం లుక్ అంతా వచ్చేసి బీచ్. హౌసెస్ కూడా అలానే ఉన్నాయి. చిన్నంబర్ బోట్ హౌస్ కదా తెలుగు. ఇప్పుడు వెళ్ళేది వచ్చేసి అయితే ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్తున్నాను. ప్యారడైజ్ బీచ్ కానీ చూడండి ఎంత ఉందో. రివర్ టైప్ ఉంటుంది. ఓహో ఇది అందులో కలుస్తుంది అనుకుంటా. బీచ్ కూడా వచ్చి 70 రూపీస్ తీసుకున్నారు. అండ్ 1 బ్యాండ్ అయితే వేసారు హ్యాండ్కి. చూద్దాం ఈ బ్యాండ్ ఏం యూజ్ అవుతుందో. ఎంట్రన్స్ చూడండి. బ్రా డ్రింక్లో ఏం చేస్తున్నాడు అక్కడ చూద్దాం. మనం కూడా వెళ్ళి అక్కడ అమౌంట్ పే చేయాలా లేకపోతే ఫ్రీనా అర్థం కాలేదు. ఆ బోట్ యాక్టివిటీకి బీచ్ అంతా వచ్చేసి ఒక లెవెల్ అయితే పైన చూడండి, పైన దగ్గర పడేస్తుంది దేవుడు. చూసారా వంకరగా ఎగురుతుంది. అది ఒక సైడ్కి ఎగురుతుంది, అలా వెళ్ళిపోతుంది గాలికి. బీచ్ చూడండి, ప్యారడైజ్ బీచ్ ఇది వచ్చేసి.
ఫ్రెండ్స్ ఎవరితోనో వస్తే ఎంజాయ్ చేయొచ్చు, కానీ సింగిల్గా వస్తే ఎంజాయ్ చేయలేము. బీచ్లో దిగాలని ఉంది కానీ ఒక్కడనే ఉన్నా. సో జస్ట్ ఇలా చూడటం, ఇంక నుంచి మూవ్ ఆన్ అయిపోవడం అంతే, అంతకు మించి ఏం లేదు. సో బీచ్ అయితే వచ్చేసి మొత్తం అంతా ఇదే. సో ఇంక లేట్ చేయకుండా ఇక్కడ నుంచి చెన్నై చెక్ చేస్తా. ఇంకా బీచ్ లోపల రావడానికి 70 రూపీస్ ఛార్జ్. కానీ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటాయేమో అనుకున్నా, కానీ యాక్టివిటీస్ చూడడానికి ఉన్నాయి, చేయాలంటే మాత్రం 500 to 1000 రూపీస్ కాస్ట్ చేస్తున్నారు. బోట్ యాక్టివిటీ అయితే 500 అంట పర్సన్కి. అండ్ ఇప్పుడు పైన ఎగురుతుంది కదా, దానికి వచ్చేసి 1000 రూపీస్. గాల్లో 2 రౌండ్స్ వేస్తారు. అండ్ ఎవరైనా ఇక్కడికి వస్తే భయ్యా ఖచ్చితంగా కపుల్స్తో రండి, లేదంటే ఫ్రెండ్స్తో రండి. అంతేగాని నాకులా మాత్రం సింగిల్గా అయితే ఎవ్వరు రాకండి. ఒక్క ఏం చూడడానికి లేదు, ఎంజాయ్ చేయడానికి లేదు. వచ్చాను, చూశాను, వెళ్ళిపోతున్నాను. ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళిపోతున్నాను కూడా తెలియట్లేదు. చేయకుండా అయితే ఇంక చెన్నై వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ ఇంకా 700 కిలోమీటర్స్ ఉంది ఇంకా. జోక్ అండి. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు ఎక్కువ. ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఇక్కడ. యాక్టివిటీస్ అంట, వాటర్ యాక్టివిటీస్ బొంగు ఏమున్నాయి నాకేం అర్థం కాలేదు. ఇక్కడ మామూలుగా 70 రూపీస్ ఎందుకు వచ్చాను తెలియదు. సర్లే ఏం చేయలేమా. సో ఇంకెక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని ఇంకెక్కడి నుంచి చెక్కేద్దాము. వచ్చేసి ప్యారడైజ్ బీచ్ ఇది. రండి ఖచ్చితంగా కపుల్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ, అంతే. సింగిల్గా మాత్రం రాకండి. సేపు నుంచి చూస్తున్నాను 83% దగ్గర నుంచి అయితే ఫ్రంట్కి వెళ్ళట్లేదు. ఒక్కొక్కసారి అయితే వీల్ ఛార్జర్తో అయితే ఛార్జ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అదిగోండి, అనేబుల్ టు ఛార్జ్ ద స్కూటర్ అని వచ్చేస్తుంది. అప్డేట్ చేసినప్పటి నుంచి ఛార్జ్ ఎక్కడానికి అస్సలు ఎక్కట్లేదు. అప్డేట్ వచ్చినప్పటి నుంచి చుక్కలు చూపిస్తుంది ఛార్జింగ్ ఎక్కడానికి, అస్సలు ఎక్కట్లేదు. టైం మాత్రం అలా పెరుగుతూనే ఉంది. 83 ఎక్కింది కదా, ఇప్పుడు 7 అవుతుంది. 8:56, 9కి అవ్వద్దంట 100%. అయినా 80 మారట్లేదు 83 దగ్గర నుంచి ఇంకెదరికి. అమ్మ ఛార్జర్ ఎదవా అప్డేట్లు ఇస్తున్నాడు బొగ్గడు.